చెప్పాలి. ఏంటి ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉన్నాడు, దుబ్బాక ఎమ్మెల్యే. ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలి గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పింది విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గురుగులో పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి, ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. గతంలో తెలంగాణ కొత్త ప్రభుత్వంపై కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ కామెంట్స్ నిజమవుతాయేమో అనే అనుమానం కలిగేలా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గన్ పార్క్ వద్ద నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ఓ స్థానిక అసంతృప్తిని మాత్రమే కాకుండా పెద్ద స్థాయి రాజకీయ సందేశాన్ని కూడా మోసుకొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిందని, ఆ హామీతోనే నిరుద్యోగ యువతలో నమ్మకం పెరిగిందని, కానీ వాస్తవంగా ఆ ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగులను నిలువున మోసం చేశారని ఆయన మండిపడ్డారు. అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది ఆయన చెప్పిన మరో లైన్, నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమని. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇది కేవలం ఒక వ్యంగ్యోక్తి కాదని, ప్రభుత్వంపై యువత అసంతృప్తి ఎంత తీవ్రంగా పెరుగుతోందనే విషయాన్ని సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతిపక్ష నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంత ఘాటుగా మాట్లాడటం కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తికి ప్రతిబింబంగా కూడా పరిగణించబడుతుంది. రాజకీయ దృష్టిలో ఈ వ్యాఖ్యలకు 2 వైపులా అర్థాలున్నాయి. ఒకవైపు ఇది నిజమైన హెచ్చరిక, యువతలో ఆవేదన పెరుగుతోంది. ప్రభుత్వం సమయానికి స్పందించకపోతే ఆ అసంతృప్తి పెద్ద ఉద్యమంగా మారొచ్చు. మరోవైపు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే రాజకీయ తంత్రం కూడా కావచ్చు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల దృష్ట్యా యువత ఓటు కీలకం కాబట్టి ఈ విధమైన వ్యాఖ్యలు యువతలో ఆగ్రహాన్ని మరింత బలపరచవచ్చు. ప్రజావేదికలో ఈ వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో నేపాల్ తరహా వ్యాఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగుల అసంతృప్తి నిజమేనా, లేక ఇది ఒక రాజకీయ వేదికపై చేసిన వాగ్దానమేనా అన్న దానిపై చర్చ సాగుతోంది. కానీ ఒక వాస్తవం మాత్రం ఖాయం, యువతలో నిరుద్యోగం, ఉద్యోగ హామీల అమలులోపం అనే సమస్యలు వాస్తవంగా ఉన్నాయి. వాటిని తక్కువ చేసే చూడటం కష్టం. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పరీక్ష లాంటివే. ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో పారదర్శకంగా వేగంగా ముందుకు సాగకపోతే ఈ అసంతృప్తి పెద్ద ఆందోళనగా మారే ప్రమాదముంది. మరి కాంగ్రెస్ ఆ సమస్యను సీరియస్ గా తీసుకుంటుందా, లేక దీన్ని కేవలం ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యగా పక్కన పెట్టేస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.